ఆత్మ ఉన్నాడు. ఆయన ఆత్మ మనకిచ్చి ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపి, ఆయన అనంత జ్ఞాని, అద్భుతములు చేయగలిగిన వాడు. ఆయన అపోస్తులతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మధ్య నీకు విశ్రాంతి కలుగుతుంది, కానీ నేను ఎక్కడ కూడా మనకి విశ్రాంతి కలగదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో మనవి చేస్తున్నాను, ఇంత నిలువైన జీవితము మనం ఎంతగా ఉచ్చరించక ఆయన నిలువల చేతులు చేస్తుండగా, ఇదిగో రండి రండి వినండి. దేవుని మాటలు వినుతో విశ్వాసము కలుగుతున్నది. ఎన్నో మాటలు హృదయంలో నాటబడితే నాటిన మొక్క ఆ యంత్రం సత్తే అక్కడ పాపం అనేది నీలో నుండి తొలగిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు సకల కార్యములు సఫలం చేసుకు, సమాధానపరచుటకు, ఆరోగ్యాన్ని అనుకరించుటకు ఆత్మ తానై ఉన్నాడు కనుక తన ఆత్మ మళ్ళీ తిరిగి తన వద్దకు వెళ్ళాలంటే మన చేతులు చాచి ఉన్నాడు. రండి దేవుని బిడ్డలారా, నమ్మదగిన వాడు, నమ్మకం మనవలసింది, కార్యం చేయుట తల్లి వశమని దేవుడు ఎంతో ప్రేమతో నిలువెల్ల పిలుస్తూ ఉన్నాడు. చదువున్నాడు కిందికి. రాత్రి వేళ కలుగు భయమకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నం పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు రాత్రి వేళ కలుగు భయముకైనను నువ్వు భయపడాల్సిన అని లేదు. కానీ రాత్రి వేళ ఎగురు బాణముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను నీవు భయపడాల్సిన అవసరము లేదు. చీకటి వేళ సంచరించు తెగులుకైనను ఏ అపాయము ఈ గుడారములకు సమర్పించదంటున్నాడు ప్రియ. కనుక సమస్తమును ఎరిగిన వాడు, సర్వమును సమకూర్చిన వాడు, నిలువెల్ల నిండి ఉన్నవాడు, ఆది అంతములు అవి ఉన్నవాడు, ఆత్మకు వెలుగైనాడు. ఆయన వెలుగు మన పాదములకు దీపమైనది, దీపము దానికి వెలుగైనది. ఈ వెలుగు మళ్ళా తిరిగి ఎక్కడ నుండి తీయబడ్డామో అక్కడికి జారవలసిన సమయములది. నా ప్రజలు నా మాట వినక నాకు ఎడబట్టినారని దేవుడు లోకమును ప్రేమించి మనకు పంపిన ఈ దైవ కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆయన ఆదరణ కలిగి అయినాడు. ఆయన ఆత్మ మనపైన అల్లాడుచున్నది కనుక ఆత్మను ఎవరు కూడా దుఃఖపరుషకు అంటూ శరీరం విడిస్తే ఆత్మ తానే ఉండగా మళ్ళా తిరిగి తన దగ్గరుతుంది. ఆ రోజు తల్లి వద్ద మనకు ఎంతో ఆయన ఇక్కడ కింద ఆశ్రయం కలుగుతుందని మీకు నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రేమైన ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రచనను ఏ మానవుడు కూడా మనం నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. చదువునా నీ పక్క 10,000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూడినను ఏ అపాయము నీ వద్ద సమీపించదు. చూడండి, ఎడమ పక్క 1000 మంది పడినను, కుడి పక్క 10,000 మంది కూడినను తండ్రికి తెలియకుండా ఏ అపాయము నీ గుడారములకు సమర్పించడానికి దానికి ఏ అధికారము లేదంటున్నాడు. ఎందుకు? ఏ గుడారానికి ఏది ఈ లోకములో గుడారం మళ్ళా పడేసుకునైనా దాన్ని కట్టుకుంటాం, కానీ ఈ గుడారాన్ని పడేస్తే ఏ మానవుడు కట్టలేడు. పిల్లలుగా అందుకే దేవుడు కట్టిన దేవుడి యొక్క గుడారంలో దేవుడు ఆత్మన్నాడు. దేవుడు ఆత్మ మళ్ళీ కనుక తాను కట్టిన గుడారము దినదినం కూడా మనం పరిశుద్ధపరుచుకుంటూ ఆయన సాక్షి మనం నిలబడితే ఆయనకు తెలియకున్నాక మనలో ఏదైనా సమర్పించడానికి దానికి అధికారం లేదు. మన గుడారంలో కట్టున్నాడు. ప్రియులారా, చదువునా